యాక్చువల్గా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో ఒక మంచి చేంజ్ వచ్చింది. ఓల్డ్ రెజ్యూమ్, న్యూ రెజ్యూమ్ అని చెప్పి 2 ట్యాక్స్ సిస్టమ్స్ పెట్టారు. ఓల్డ్ రెజ్యూమ్లో అయితే మీరు చెప్పినట్టు మనం ఇక ఎల్ఐసి కట్టినా, ట్యూషన్ ఫీజు అన్నా, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్లు ఉన్నా, లేకపోతే మెడికల్ ఇన్సూరెన్స్ కట్టినా ఇవన్నీ మనకి ఎగ్జామ్షన్స్ వచ్చాయి ఓల్డ్ రెజ్యూమ్లో. కొత్త రెజ్యూమ్లో ఏం చేశారంటే ట్యాక్స్ స్లాబ్స్ బాగా తగ్గించేసేసి ఎగ్జామ్షన్స్ అనేది నీల్ చేసేసారు. సో ఒకప్పుడు ఏం చేస్తున్నామంటే ఓల్డ్ రెజ్యూమ్ మ్యాండేటరీ, న్యూ రెజ్యూమ్ కావాలంటే మీకు బెనిఫిట్ అంటే దీంట్లోకి వచ్చేయచ్చండి. ఇప్పుడు ఏమవుతుందంటే న్యూ రెజ్యూమ్ మ్యాండేటరీ, మీకు కావాలంటే ఓల్డ్ రెజ్యూమ్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినా చేయకపోయినా న్యూ రెజ్యూమ్లో అయితే ఏ బెనిఫిట్ ఉండదు, ఓల్డ్ రెజ్యూమ్లో అయితే బెనిఫిట్ ఉంటుంది. బట్ న్యూ రెజ్యూమ్లో ఉన్న ఒకే ఒక బెనిఫిట్ ఏంటంటే సాలరీ ఎంప్లాయీస్ కి 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. అది ఒక్కటే బెనిఫిట్. ఇంకా అన్ని ఎగ్జామ్షన్స్ న్యూ రెజ్యూమ్లో రావు, ఓల్డ్ రెజ్యూమ్లో వస్తాయి. అంటే ఎల్ఐసి కట్టినా, లేకపోతే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్లు, మెడిక్లెయిమ్లు, ఇవన్నీ బెనిఫిట్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫీజులు ఇవన్నీ వస్తాయి ఓల్డ్ రెజ్యూమ్లో. కానీ ఇప్పుడుండే పర్సంటేజ్ ప్రకారం మెజారిటీ న్యూ రెజ్యూమ్కే వచ్చేస్తున్నారు, ఎందుకంటే ఇదే బెనిఫిషియల్ అనిపిస్తుంది.